గుడ్ న్యూస్, హైదరాబాద్ ORR కి అతి చేరువలో విల్లాస్ APR ప్రాజెక్ట్స్. ప్రేక్షకులకు నమస్కారం. ఈ నెల 20, 21 తేదీల్లో అంటే శనివారం, ఆదివారం ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర రామి రెడ్డి గారు ETF ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ మీద వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు. దీనికి 3,000 రూపాయలు ఫీజు పే చేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కాల్ చేసి మీ రిజిస్ట్రేషన్స్ను వెంటనే పూర్తి చేసుకోగలవు. ప్రస్తుతానికి లిమిటెడ్ సీట్స్ మాత్రమే కలవు. దయచేసి త్వరపడండి. Hi, Sundara Rami Reddy from RCP Technologies. ఈరోజు PVR INOX రిజల్ట్స్ డిక్లేర్ చేశారండి. 333 crores ఈ క్వార్టర్లీ లాస్ట్ డిక్లేర్ చేసింది. మార్కెట్ ఒకసారిగా నెగిటివ్గా రియాక్ట్ అయిందంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో 4% డౌన్ అయింది స్టాక్. ఈ పాయింట్ ఆఫ్ టైంలో 1435 దగ్గర ట్రేడ్ అవుతూ ఉంది. ఈ స్టాక్ పర్ఫార్మెన్స్గా మనం చూసినట్లయితే లాస్ట్ 5 years నుంచి జీరో రిటర్న్స్ అండి. లాస్ట్ 1 year 52 weeks లోలో ఉంది, అండ్ 6 months లోలో ఉంది, అండ్ 1 month లోలో ఉంది. మొత్తం చూసుకుంటే కనుక లాస్ట్ 5 years నుంచి మీరు కనుక ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తుంటే మీకు జీరో రిటర్న్స్ అండి, అండ్ 1 year లోలో ఉంది ప్రస్తుతానికి. ఓకే, అండ్ స్టాక్ రిజల్ట్స్ అంత అనుకున్నంత వరస్ట్ ఏం కాదండి. ఈ ఐనాక్స్ ఇది మెర్జ్ అయింది కాబట్టి వన్ టైమ్ ఎగ్జాంప్టెడ్ ఐటమ్స్ వల్ల మనకి లాస్ట్ 333 crores లా కనిపిస్తుందే కానీ మామూలుగా మన గ్రోత్ చూసుకుంటే అంటే క్వార్టర్లీ గ్రోత్ కానీ మనం చూసుకుంటే అది గ్రోత్ 22% చూపిస్తుందండి. అండ్ ఈవెన్ ఇరాన్ మనం ఇయర్ కంపేర్ చేసుకుంటే కనుక ఇయర్లీ చూసుకుంటే 21% గ్రోత్, అండ్ క్వార్టర్లీ తీసుకుంటే 112% గ్రోత్ కనిపిస్తుంది. అంటే ఓవరాల్ గ్రోత్ బాగానే ఉంది. అదే టైంలో ఎబిటా మార్జిన్స్ కూడా ఎట్ ద రేట్ ఆఫ్ 23% దగ్గర ఉందండి. అంటే అంత వరస్ట్ ఏం లేవు. కాకపోతే మెర్జింగ్ వల్ల వచ్చిన వన్ టైమ్ ఖర్చులతోటి ఇది ఈ లాస్ తోటి అట్లా డిక్లేర్ చేసిందండి. బట్ ఏదన్నా కానీ స్టాక్ నెగిటివ్ రియాక్ట్ అయింది, అండ్ 1 year లోలో ట్రేడ్ అవుతుంది. నెక్స్ట్ 6 monthsలో వీళ్ళు 60 థియేటర్స్ని క్లోజ్ చేస్తూ ఉన్నారు. దాంతో ఒకసారిగా డిస్కషన్స్ బిగిన్ చేశారండి. అండ్ నెక్స్ట్ ఏం జరగబోతుంది ఈ స్టాక్ అన్నట్టు. ఓకే, సో బిజినెస్లో మార్కెట్ ఓపెన్ చేయటం అండ్ బిజినెస్ రన్ కాకపోతే క్లోజ్ చేయడం అనేది కామన్ థింగ్ అండి. అది దాన్ని మనం సీరియస్గా తీసుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే వీళ్ళు మాల్స్లో జనరల్గా ఓపెన్ చేస్తూ ఉంటారు థియేటర్స్ని. ఆ మాల్స్ కనుక ఫుడ్డింగ్ సరిగా రావట్లేదు అనుకోండి, ఫుడ్ న్యాచురల్గానే ఆ మాల్స్ సక్సెస్ఫుల్గా రన్ కానప్పుడు ఎవరు రావట్లేదు అనుకోండి, వ్యూవర్స్ కూడా న్యాచురల్గానే అలాంటి చోట జనాలు ప్రిఫర్ చేయరు. అలాంటి చోట్ల రన్ చేసే ఈ PVR ఇలాంటి వాటికి ఎవరు వెళ్ళరు కాబట్టి వాటిని క్లోజ్ చేసుకుంటూ వెళ్తున్నారు. కాబట్టి వీళ్ళు నెక్స్ట్ 6 monthsలో 50 క్లోజ్ చేస్తూ ఉన్నారు. యాక్చువల్గా వీళ్ళు లాస్ట్ 1 yearలో 168 న్యూ స్క్రీన్స్ ఓపెన్ చేశారండి 38 cities. అంటే వీళ్ళు ఎక్స్పాండ్ చేస్తూనే ఉన్నారు. వీళ్ళు క్లోజ్ చేస్తున్నారంటే బిజినెస్ బాగాలేకని కాదు. ఎందుకంటే క్వార్టర్లీ 112% గ్రోత్లో ఉన్న కంపెనీ ఇది, అండ్ ఇయర్లీ ఆల్మోస్ట్ 20% గ్రోత్లో ఉన్న కంపెనీ ఇది. కాబట్టి 60 థియేటర్స్ క్లోజ్ చేస్తున్నారంటే ఒకసారి బ్యాడ్గా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదండి. బిజినెస్ ఓవరాల్ స్ట్రాటజీలో అదొక ఇదనమాట. అందుకని లాస్ట్ మీకు ఎక్కడైతే తక్కువ వ్యూవర్షిప్ ఉంటుందో అక్కడ క్లోజ్ చేస్తున్నారు. ఎక్కువ వ్యూవర్షిప్ ఉన్న చోట మాత్రం ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తున్నారు. మొత్తానికి ఏదైనా సరే మీడియాలో గడ్డుకాలం నడుస్తూనే ఉందండి. కోవిడ్ టైంలో ఆ టైంలో వచ్చిన లాసెస్ తోటి PVR ఐనాక్స్ 2 మెర్జ్ అయినాయి. ఆ లాసులు తట్టుకోలేక అవి మెర్జ్ అయిన తర్వాత కూడా ఇంకా లాసెస్లోనే డిక్లేర్ చేస్తూ పోతుంది. ఇది ముందు రోజుల్లో ప్రాఫిట్ మేకింగ్ చేస్తలేదు, మనం చూడాల్సి ఉంటుంది. ఏదైనా సరే కంపెనీస్ ఎక్కువ సార్లు డిసప్పాయింట్స్ని ఎక్కువ చేస్తాయి వెల్త్ క్రియేషన్ కన్నా కూడా, అండ్ మీడియా ఎగ్జామ్షన్ ఏం కాదు. ఓకే, సో కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఈ కొత్త ఛాలెంజ్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఇవాళ రేపట్లో యూట్యూబ్లో మంచి కంటెంట్ దొరుకుతుంది, అండ్ OTTలో మంచి కంటెంట్ దొరుకుతుంది తక్కువ రేటుకే, అండ్ మొబైల్ డేటా చాలా తక్కువ రేటుకే దొరుకుతుంది. ఈ రోజుల్లో ఈ కన్జ్యూమర్స్ అందరు కూడా ఇంట్లో ఉండే హోమ్ థియేటర్ దాంట్లో చూడటానికి ఇష్టపడుతున్నారు. దానికి తోడు ఇల్లీగల్ యాప్స్ లైక్ ఐబొమ్మ లేకపోతే మూవీ రూల్స్ ఇలాంటివి ఉంటూనే ఉన్నాయి. సో కంటెంట్ తక్కువ రేటుకి లేదా ఫ్రీగా దొరుకుతున్న ఈ రోజుల్లో ఎంతో కంటెంట్లో దమ్ముంటే తప్ప థియేటర్ దాకా రారండి. అందుకని న్యాచురల్గానే మీడియా రంగంలో చాలా ఇన్నోవేషను, చాలా ఎక్కువ టెక్నాలజీ, చాలా ఎక్కువ ఖర్చులు తగ్గించుకోవాలంటే చేసుకుంటే తప్ప ముందు రోజుల్లో నిలబడలేదు. అందుకని లాస్ట్ మనం కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి చూసుకుంటే బాలీవుడ్లో ఈ సినిమాలు పెద్ద హిట్ అవ్వట్లేదు. అండ్ సౌత్ నుంచి కూడా మనం లెక్కేసుకుంటే 4-5 హిట్ అవుతాయండి. అండ్ హిట్ అవుతున్నాయి, మెగా హిట్ అవుతున్నాయి, ఫ్లాప్ అవుతున్నాయి. కాబట్టి వ్యూవర్స్ని థియేటర్ దాకా రప్పించాలంటే సినిమాలో ఇన్నోవేషన్ ఉండాలి, అండ్ దాంట్లో ఎంత క్వాలిటీ ఉంటేనే వస్తారు. బట్ OTT నుంచి రియల్గా దాని ఛాలెంజెస్ ఎదురవుతున్నాయండి. ఎందుకంటే 200-300 రూపీస్కి మనం OTT తీసుకున్నప్పుడు దాంట్లో మంచి మూవీస్ ఛాయిస్ దొరుకుతున్నప్పుడు అండ్ ఇంత ముందులాగా థియేటర్స్కి వచ్చి రాసిన పని లేదు. రెండోది మూవీ ఎక్స్పీరియన్స్ అవుతుంది బాగా. అండ్ ఆ 3 hours వీవింగ్ ఎక్స్పీరియన్స్ కన్నా కూడా
అక్కడ మనం ఫుడ్ ఫుడ్ తీసుకున్నప్పుడు దానికి అది ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుందండి. ఏదైతే ఏమి పబ్లిక్ పెద్దగా మూవీస్కి టూ మచ్గా ఇంత ముందులాగా వెళ్ళటం లేదు. అండ్ అదే టైంలో ఈ కోవిడ్ నుంచి వచ్చిన ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు, లేదా మెర్జర్స్ వల్ల ప్రాబ్లం అయి ఉండొచ్చు. మొత్తానికి ఈ కంపెనీ ఇప్పుడు మళ్ళీ లాసెస్ డిక్లేర్ చేసింది. బట్ గ్రోత్ పరంగా చూసుకుంటే మాత్రం డెఫినెట్గా క్వార్టర్లీ అది మంచి గ్రోత్ అండి, 112%. అండ్ ఇయర్లీ గ్రోత్ కూడా 23% ఇస్ గుడ్ గ్రోత్. అండ్ ఎబిటా మార్జిన్ 23% అంటే దాన్ని మనం బ్యాడ్గా తీసుకోవాల్సిన అవసరం లేదండి. బట్ ఎనీహౌ స్టాక్కి స్ట్రాంగ్ సపోర్ట్ 1000 దగ్గర వెరీ స్ట్రాంగ్ సపోర్ట్. అండ్ 1500 దగ్గర చాలాసార్లు సపోర్ట్ ఇస్తున్న బౌన్స్ అయిందండి. మళ్ళీ తిరిగి 1800 ట్రై చేస్తుంది 6 months నుంచి 1 year లోపు. ఇది ఆల్ టైమ్ హైక్ మళ్ళీ. అండ్ ఇన్వెస్టర్స్ ఎవరైనా ఉంటే డైవర్సిఫికేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఒకే దాంట్లో ఇన్వెస్ట్ చేయకుండా కపుల్ ఆఫ్ స్టాక్స్లో మనం డైవర్సిఫై చేసుకుంటే కనుక బాగుంటుంది. అండ్ ప్రస్తుతానికైతే లాస్ట్ 5 years నుంచి 0 రిటర్న్స్ వచ్చిన ఈ స్టాక్ మీద ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయొచ్చా అంటే ఇట్స్ ఆల్ అబౌట్ ఓవరాల్ ప్లానింగ్ అండి. మీరు కొనాలి అనుకుంటే ఎట్ ద రేట్ ఆఫ్ 1450 దగ్గర మనం బై చేసుకుంటే మళ్ళీ 1000 దగ్గర యావరేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. మార్కెట్ ఇదైతే ఇది చాలా వాలటిలిటీ స్టాకు. ఇది ఆల్రెడీ ఆల్ టైమ్ హై 1800 రూపీస్ ఆల్రెడీ 2-3 times టచ్ వచ్చిన స్టాక్ అండి. మళ్ళీ 1 more time 1800 టచ్ అయ్యే కెపాసిటీ ఉన్న కౌంటర్ అనమాట ఇది. ఎనహౌ మీడియాలో వస్తున్న చేంజెస్ ఛాలెంజెస్ని తోటి ఫ్రీక్వెన్స్గా ఇది కూడా డైనమిక్గా మార్చుకుంటూ ముందుకు పోతుంది. నెక్స్ట్ 6 monthsలో అయితే 50 theatres ఇది క్లోజ్ చేస్తుంది ఇండియా మొత్తం మీద. బట్ అదే టైంలో ఆల్మోస్ట్ లాస్ట్ 1 yearలో 138 theatres ఓపెన్ చేస్తుంది. ఇంకా కంటిన్యూస్గా ఓపెన్ చేసే ఛాన్సే ఎక్కువ ఉందన్నమాట. ఓవరాల్గా చూడాలి ఈ ఏరియాలో ఈ టాప్ 2 కంపెనీస్ మెర్జ్ అయిన తర్వాత కూడా ఇంకా ఫండమెంట్స్ ఇంప్రూవ్ అవుతాయా లేదా అనేది ముందు రోజు మనం చూడాల్సి ఉంటుంది. ఓకే, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.